హాయ్ ఫ్రెండ్స్, స్టీవ్ జాబ్స్ ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఆయనకంటూ ఒక విలక్షణమైన స్టైల్తో కోట్ల మంది అభిమానుల మనసులో స్థానం పొందిన వ్యక్తి. అటువంటి స్టీవ్ జాబ్స్ సంవత్సరానికి ఒక్కసారైనా ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి పుస్తకాన్ని చదివేవారు. ఆయన చివరి కోరిక తాను చనిపోయినప్పుడు అంత్యక్రియలకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ పుస్తకం బహుమతిగా ఇవ్వమని అడిగారంటే ఒక యోగి ఆత్మకథ ఆయన ఎంతగా ప్రభావితం చేసిందో ఊహించండి. ఒక యోగి ఆత్మకథ 3వ భాగం మొదలు పెడదాం. ఇలా చదువుల్లో పడి యోగానంద గారు 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. దైవం అనేది చాలా సులువైన విషయం, కానీ సామాజిక విషయాలు కనిపించడానికి మామూలుగా ఉన్నా చాలా జటిలమైనవి. ఈరోజు మనం ఫేస్బుక్లో ఎందరో మన ఫోటోకి లైకులు పెడుతున్నారు, ఎందరో మనల్ని పొగుడుతున్నారు లాంటి విషయాల మీదే శ్రద్ధ చూపిస్తున్నాం. సమాజం మన గురించి ఏమనుకుంటాంది, సమాజం నుంచి ఎలా పొగడ్తలు పొందాలి, ఏ బట్టలు, ఏ సెల్ ఫోన్, ఏ కార్, ఎలాంటి ఇళ్లలో నివసిస్తే మన గురించి ఎక్కువ మంది పొగుడతారని ఆలోచిస్తున్నాం, కానీ సృష్టిని నడిపించే దైవం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయటం లేదు. ఒకరోజు యోగానంద గారు కాళికాదేవి గుడికి వెళ్లి దండం పెట్టుకునే సమయంలో ఒక ఆజానుబాహుడైన సాధువు అక్కడికి వచ్చారు. ఆ స్వామివారు యోగానంద గారితో, ఎంతో కష్టపడి దైవ అన్వేషణ చేశాను, నా దృష్టి ఆలోచనని దైవం వైపు ఉంచి సాధన చేశాను, ఈరోజు ఆ దైవాన్ని ప్రతి అణువులోనూ చూడగలుగుతున్నాను అన్నారు. యోగానంద గారు ఆయన దగ్గర సెలవు తీసుకుని నమస్కరించారు. అప్పుడు ఆ స్వామీజీ, ఈ రోజు నీకు ఒక కొత్త అనుభవం వస్తుందిలే అని చెప్పి వెళ్ళిపోయారు. అలా ఇంటికి వెళ్తున్న సమయంలో యోగానంద గారి చిన్నతనం మిత్రుడు దారిలో కలిసి, ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని అడిగి తెలుసుకోసాగాడు. ఎన్ని విషయాలు చెప్పినా ఇంకా చెప్పని విసిగించడం మొదలుపెట్టాడు. ఇలా విసిగిస్తూ ఉంటే అతన్ని వదిలించుకోవడానికి యోగానంద గారు మనసులో కాళికాదేవిని తలుచుకుని, అమ్మా వీడిని వదిలించు అని అన్నారు. ఆ మిత్రుడు అర్ధాంతరంగా మాట్లాడేవాడు ఆపేసి వెళ్ళిపోయాడు. ఇక ఇంటికి వెళ్తుండగా మళ్ళీ ఆ స్నేహితుడు పరిగెత్తుకుని వచ్చి యోగానంద గారిని పట్టుకుని, చెప్పడం మరిచాను, గంధబాబా గారు ఊర్లోకి వచ్చారు, ఆయన కలువు అని చెప్పి వెళ్ళిపోయారు. సాధువులంటే మక్కువ ఉండడం వలన యోగానంద గారు వారి దర్శనానికి వెళ్ళారు. ఎందరో భక్తులు ఆయన ఎదురుగా కూర్చుని ఉన్నారు. అక్కడ ఉన్నవారితో ఆయనలో ఏమి సిద్ధి ఉంది అని అడిగారు యోగానంద గారు. అందుకు అక్కడ ఉన్నవారు ఆయన ఎలాంటి పరిమళం అయినా సరే సృష్టించి ఇవ్వగలరు అని చెప్పారు. ఆ సాధు యోగానంద గారితో, నీకోసం నేనేం చేయను నాయనా అని అడిగారు. యోగానంద గారు, ఈ పరిమళాలు ఎందుకు అన్నారు. దానికి ఆయన, పరిమళం ఆస్వాదించటానికి అన్నారు. దైవశక్తి ఎంత గొప్పదో ఈ పరిమళం ద్వారా నేను చూపిస్తున్నాను అన్నారు. యోగానంద గారు, ఈ విద్య నేర్చుకోవడానికి ఎంత సమయం పట్టింది అని అడిగారు. 12 సంవత్సరాలు అన్నారు ఆ స్వామీజీ. ఆ స్వామి ఏ పరిమళం కావాలన్నారు. అందుకు యోగానంద గారు రోజా పువ్వు పరిమళం కావాలని అడిగారు. స్వామి చెయ్యి ముందుకు పెట్టమన్నారు. వెంటనే చేతి నుంచి రోజా పువ్వు పరిమళం రావడం మొదలుపెట్టింది. అనుమానంతో ఒక బొమ్మ పువ్వు ఇచ్చి, దానికి మల్లెపువ్వు వాసన కావాలి అని యోగానంద గారు అడిగారు. దానికి సాధు సరే అన్నారు. వెంటనే ఆ బొమ్మ పువ్వులో నుంచి మల్లెపువ్వు పరిమళం రావడం మొదలైంది. యోగానంద గారు, ఇక్కడ పరిమళం లేదు, ఆ సాధు నా మదిలో పరిమళం వస్తుంది అని ఏదో ప్రోగ్రాం చేసి ఉంటారు అనుకున్నారు. యోగానంద గారు ఆ స్వామి శిష్యులతో, ఈ విద్య స్వామి ఎక్కడ నేర్చుకున్నారని అడిగితే ఆయన టిబెట్ యోగి దగ్గర 12 సంవత్సరాలు నేర్చుకున్నారని చెప్పారు. యోగానంద గారు ఆ పరిమళం వస్తున్న బొమ్మ పువ్వును తీసుకుని ఇంటికి వెళ్ళారు. ఆయన సోదరి ఇంటికి రాగానే, కొత్తగా సెంటు వాడటం ఎప్పుడు మొదలు పెట్టావు అని అడిగింది. యోగానంద గారు అవాక్కై, నీకు కూడా పరిమళం వస్తుందా అని అడిగారు. తర్వాత బొమ్మ పువ్వు ఆవిడికి ఇచ్చారు. దాని నుంచి మల్లెపువ్వు పరిమళం రావడం గమనించి యోగానంద గారి అక్క భయపడి దాని కింద పారేసి పారిపోయింది. అప్పుడు యోగానంద గారు, అయితే గంధబాబా గారు నిజంగానే పరిమళం సృష్టించారా అనుకున్నారు. కొన్ని రోజుల తర్వాత యోగానంద గారి స్నేహితుడు అల్కానంద కలిశాడు. అప్పుడు మాటల్లో అల్కానంద గారు ఇలా చెప్పారు, ఒకరోజు నేను ఎందరో భక్తులతో పాటు గంధబాబా గారి ఇంట్లో భోజనానికి వెళ్ళాను. అందరూ భోజనం చేస్తున్నాము. గంధబాబా గారు పరిమళాలతో పాటు గాల్లోంచి వస్తువులను కూడా సృష్టించి ఇవ్వగలరు. నేను ఆయనతో, ఈ కాలంలో దొరకని నారింజ కావాలి అని అడిగాను. అందుకు ఆయన నవ్వారు. వెంటనే అక్కడ ఉన్న రొట్టెలు బన్నులు పొంగడం మొదలైంది. వాటిని తెరిచి చూస్తే అందరి రొట్టెల్లోనూ నారింజ తొనలు ఉన్నాయి అన్నారు. యోగానంద గారు ఈ సంఘటన గురించి ఇలా రాశారు, గంధబాబా గారు ఇవన్నీ ఎలా చేసేవారో నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ధ్యానం చేశాక నాకు అర్థమైంది. మనిషి స్పందించే స్పర్శ, రుచులు, వాసనలు అనేవి అణువుల్లో వచ్చే వైబ్రేషన్స్ వలన మనం ఎన్నో రకాల రుచులు, ఎన్నో రకాల వాసనలను ఆస్వాదించగలుగుతున్నాము.
గంధబాబా గారు జీవశక్తిని ఉపయోగించి అణువులో వైబ్రేషన్స్ మారడం వలన వేర్వేరు వాసనలు సృష్టించేవారు అన్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం మనిషికి వాసనలు ఎలా తెలుస్తాయి అంటే, మనిషి ముక్కులో ఎన్నో రిసెప్టార్స్ ఉంటాయి. ప్రతి వాసనకి ఒక సెన్సార్ ఉంటుంది. మల్లెపువ్వు వాసన వెళ్ళి ఆ మల్లెపువ్వు సెన్సార్ను తాకినప్పుడు అది మల్లెపువ్వు వాసన అని తెలుస్తుంది అని డాక్టర్లు, శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. కానీ 2000 సంవత్సరం తర్వాత క్వాంటమ్ ఫిజిక్స్ సైంటిస్ట్స్ ఎన్నో సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఈ వ్యవస్థ ఇలా పనిచేయటం లేదు అన్నారు. మల్లెపువ్వు పరిమళం సెన్సార్లో లాక్ అయిన తర్వాత ఆ పరిమళంలోంచి వచ్చే వైబ్రేషన్ ధ్వనిని మెదడు విని అది ఏ పరిమళమో చెప్తోందని నిరూపించారు. అంటే ఆధునిక వైద్య రంగంలో ఇంత టెక్నాలజీలు వాడినా ఇప్పుడిప్పుడే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న విషయాలు 1940లో మన సాధువులకు ఎలా తెలుసో. ఒకరోజు యోగానంద్ గారి మిత్రుడు చండీ వచ్చి, నాకు టైగర్ స్వామి అడ్రస్ దొరికింది, ఆయన్ని వెళ్ళి కలుద్దామా అన్నాడు. ఇద్దరం కలిసి బయలుదేరి కలకటా కొంత దూరంలో ఉన్న భువన్పూర్ చేరి టైగర్ స్వామి గారి ఇంటికి వెళ్ళి తలుపుకు తట్టాము. అప్పుడు స్వామివారి సేవకుడు వచ్చి ఇద్దరిని ఒక గదిలో కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. కొంత సమయం తర్వాత ఆ స్వామివారు వచ్చారు. వారి అసలు పేరు సోహాంగ్ స్వామి. ఆయన శరీర సౌష్ఠవం చూసి యోగానంద్ గారు ఆయన మిత్రుడు నిశ్చేష్టులై ఉండిపోయారు. నడుం చుట్టూ పులి చర్మం ఒకటి కట్టుకుని ఉన్నారు. అప్పుడు యోగానంద్ గారు ఒట్టి చేతులతో అంత పెద్ద పులుల్ని ఎలా ఓడించేవారు అని అడిగారు. అందుకు ఆ స్వామి, పులిని ఓడించడానికి మొట్టమొదటిగా కావాల్సింది ధైర్యం. పులిని చూసినప్పుడు మనసులో రవ్వంత కూడా భయం లేని మనోనిబ్బరం కావాలన్నారు. యోగానంద్ గారు, అయితే పులిని చూసినప్పుడు మనోనిబ్బరంగా ఉంటే పులి పిల్లిగా మారిపోతుందా అని అడిగారు. అందుకు స్వామి నవ్వి, దాంతోపాటు పులిని ఎదుర్కోవడానికి అంతులేనంత బలమైన కండరాలు ఉండాలి అని చెప్పి బయటికి వెళ్లారు. వారితో పాటు యోగానంద్ గారు వారి మిత్రుడు కూడా వెళ్లారు. ఆ స్వామివారు తన పిడికిల్ని బిగించి అక్కడున్న గోడను గట్టిగా కొట్టారు. ఆ అదురుకి గోడ పగిలిపోయింది. అప్పుడు యోగానంద్ గారు, ఇంత బలంతో పులిని తాకితే మళ్ళీ అది లేసే ప్రయత్నం కూడా చేయదు అనుకున్నారు. అప్పుడు యోగానంద్ గారు, స్వామి మీ గురించి చెప్తారా, వినాలని ఉంది అన్నారు. నాకు చిన్నతనం నుంచి అడవి పులుల్ని పిల్లులుగా ఆడించాలని ఉండేది. నా శరీరం దానికి విరుద్ధంగా సన్నగా ఉండేవాడిని. అప్పుడు కండరాలన్నింటినీ కంట్రోల్ చేసేది మెదడు అని గుర్తించి నేను బలస్తుడనే ఆలోచనతో కష్టపడి శరీర సౌష్ఠవం, కండరాల శక్తిని పెంచడం ఆరంభించాను. మొదట్లో సర్కస్ పులులతో కలబడేవాడిని, తర్వాత అడవి పులులతో పోరాడా. ఒకే దెబ్బతో ఎంత క్రూర జంతువు అయినా సరే భయభ్రాంతులకు గురై పిల్లుల్లాగా శరణు వేడేవి. ఇలాంటి ప్రదర్శనలు చూడటానికి ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. వచ్చిన జనాలు నన్ను పొగుడుతూ ఉంటే గర్వంతో నేనెంతో గొప్పవాడిని అనే అహానికి లోనయ్యాను. ఇంకా ప్రదర్శనలు ఇవ్వాలి, ఇంకా ఎక్కువ మందితో పొగిడించుకోవాలనే తపన ఉండేది. ఒకరోజు నా తండ్రి నా గదిలోకి వచ్చి, ఇలాంటి ప్రదర్శనలు ఆపేయి, ఆ మూగజీవులను హింసించడం వలన వచ్చే పాపం చుట్టుకుంటుంది అన్నారు. అప్పుడు నేను అహంతో కళ్ళు మూసుకుపోయి, నేను ఒక ఉపాధ్యాయుడిలాగా ఆ క్రూరముఖాలకు వినయ విధేయతలు నేర్పుతున్నాను, నాకేమవుతుంది అన్నాను. అందుకు నా తండ్రి, నిన్న గురువుగారు వచ్చి, నువ్వు ఆ ప్రదర్శనలు ఇవ్వడం ఆకపోతే ఈసారి ఇచ్చే ప్రదర్శన నిన్ను చావంచుల వరకు తీసుకువెళ్తుందని చెప్పారు అన్నారు. ఇలాంటి వారిని నేను నమ్మనని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేశాను. కొంతకాలం తర్వాత ఏదో పని మీద కోచ్ బిహార్ అనే ఊరికి వెళ్ళాను. నేను ఆ ఊర్లోకి రావడంతో నా గురించి ఈ నోట ఆ నోట ఊరంతా పాకిపోయింది. పులిని ఒట్టి చేతులతోనే మాటలు వినేలా చేస్తాడని అందరూ చర్చించుకోసాగారు. ఆ రోజు రాజుగారి నుంచి ఆహ్వానం వచ్చింది. ఆయన పంపించిన గుర్రబండిలో ఆయన కోటకు వెళ్ళాను. వెనక సేవకులు ఎండ తగలకుండా గొడవలు, ఇలా అతిథి మర్యాదలతో ఆయన దగ్గరకు తీసుకువెళ్లారు. రాజుగారు నన్ను ఆహ్వానించి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన పక్కన కూర్చున్నారు. ఆ రాజు అప్పుడు, మా ఊర్లో మీరు ఒట్టి చేతులతో పుల్ని ఓడిస్తారని పుకార్లు వినపడుతున్నాయి. ఎప్పుడూ సర్కస్ పుల్లు, మొత్తు ముందు పెట్టిన పుల్లేనా, జీవితంలో ఎప్పుడైనా నిజమైన పుల్లిని ఎప్పుడైనా చూసావా అని అడిగారు. అందుకు నేను కోపంతో రగిలిపోయాను. అప్పుడు ఆ రాజు, నిజంగా నువ్వు యోధుడివైతే మా అడవి పులి రాజా బేగంతో పోరాడి గెలువు, లక్షల నాణ్యాలు సన్మానాలు చేసి పంపిస్తాం. లేదంటే మాటల ఆడంబరాలు తప్ప విషయం ఏమీ లేని వాడవని ప్రచారం చేయిస్తాను అన్నారు. అది విని సరే గెలిచి నిరూపించుకుంటానని చెప్పి వచ్చేశాను. వారం తర్వాత ఆ ప్రదర్శన కోసం 1000 మంది తిలకించడానికి పెద్ద ప్రదర్శనశాల రెడీ చేశారు. నేను కూడా ఆ యుద్ధానికి వ్యాయామాలు చేసుకుంటున్నాను. ఒకరోజు మా సేవకుడు వచ్చి, రాజా బేగం అనేది పులులలో రాక్షస గణం అంట,
పులులను చూడటం వేరు, దానిని చూడటం వేరు అంటున్నారు జనాలు అన్నాడు. అప్పుడు నాకు మా నాన్న మాటలు గుర్తుకు వచ్చాయి. చేసేదేమీ లేదనుకుని ఊరుకున్నాను. రాజుగారు కూడా నన్ను ఓడించడానికి పులికి వారం రోజుల పాటు తిండి పెట్టలేదు. దానివలన ఆకలితో మనిషి రక్తం కోసం పులి తాతలాడసాగింది. ప్రదర్శన రోజు ప్రదర్శనశాలకు వెళ్ళినప్పుడు మొదటిసారి ఆ పులిని చూశాను. ఎంతో క్రూరంగా ఉండి ఎంతో పెద్దదిగా ఉంది. ఆ పులి అరుపులతో ప్రదర్శనశాల మొత్తం మారుమోగిపోతోంది. నేను నిదానంగా బోన్లోకి అడుగుపెట్టిన వెంటనే ఆ పులి నాపై దాడి చేసి కుడి భుజాన్ని కొరికింది. దానివలన నా కుడి భుజంలోని కండరాలు చిరిగిపోయి రక్తం ధారగా కారసాగింది. ఇంత పెద్ద దెబ్బ నా జీవితంలో ఎప్పుడూ తగలలేదు. మళ్ళీ నా మీదకి పులి దాడి చేసింది. అప్పుడు ఎడమ చేత్తో పిడిగుద్దులు కురిపించడం మొదలుపెట్టాను. పులి దాడి వలన నా శరీరం మీద గాయాలై రక్తం కారసాగింది. ఆ రక్తం రుచికి మొత్తెక్కి ఆ పులి దాడి చేయసాగింది. ఇలా కొంతసేపు పోరాడిన తర్వాత నా బలవంతా తెచ్చుకుని చివరి పిడిగుద్దు గుద్దాను. దాంతో ఆ పులి కుప్పకూలి మౌనంగా ఉండిపోయింది. అప్పుడు నేను దాని గొలుసుతో బంధించి బయటకు వస్తున్నాను. ఆ సమయంలో ఆ పులి గొలుసు తెంచుకుని వెనక నుండి నా భుజం మీద దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన నేను తేరుకుని మరికొన్ని పిడిగుద్దులతో పులిని నేలమట్టం చేసి బయటకు వచ్చాను. అప్పుడు ఆ పులిని చూసి నాకు విజయ గర్వం రాలేదు, వైరాగ్యం వచ్చింది. ఆకలితో అది బాధపడుతూ ఉంటే మనకు క్రీడ అనిపించింది. రాజుగారు నన్ను సత్కరించారు. 6 నెలల పాటు శరీరం అంతా విషం ఎక్కడంతో తావు బతుకులతో పోరాడాను. ఆ తర్వాత ఇల్లు చేరి మా నాన్నగారు చెప్పిన స్వామి గారిని దర్శించి సన్యాసినయ్యాను అన్నారు. అప్పుడు యోగానంద గారు నేను పులులతో పోరాడవచ్చా అని అడిగారు. అందుకు ఆ స్వామి, పోరాడవచ్చు, కానీ అడవి పులుల కంటే ఎంతో క్రూరమైన మనిషి మనసులో ఉండే ఆశ, భయం, గర్వం, అహం, కుళ్ళు కుతంత్రాలు, స్వార్థం వంటి పులులతో పోరాడి గెలిస్తే జీవితాన్ని సాధించగలవు అన్నారు. అది విని యోగానంద గారు సెలవు తీసుకుని ఇంటికి వచ్చేశారు. క్రూర మృగాల ప్రస్తావన వచ్చింది కనుక ఇక్కడ ఒక అవధూత గురించి చెప్పాలి. పాడేరు ప్రాంతంలో నివసించిన అవధూత పాకలపాటి గురువు గారు ఎప్పుడూ కింకారణ్యంలో సంచరించేవారు. ఆయన నదిలో నీళ్లు తాగుతూ ఉంటే పక్కన పులులు, సింహాలు వచ్చి నీళ్లు తాగి వెళ్ళిపోయేవి. ఆయన ఒకరోజు ఒక శిష్యుడు, స్వామి, మీ మీద క్రూర మృగాలు ఎప్పుడూ దాడి చేయలేదా అని అడిగితే పాకలపాటి గురువు గారు, మన మనసులో వాటి గురించి ఎటువంటి భయం లేనప్పుడు అవి మనల్ని ఏమీ చెయ్యవు అన్నారు. ఈ కథ ఇక్కడితో ఆపేద్దాం. మరొక భాగంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.